Hello, good morning, students. Good morning, sir. Good morning. Good morning, sir. Good Morning, morning, sir. Raj. Morning. Today we are going to discuss last topic in ellipse chapter. That is eccentric angle. So first of all, let us see what is meant by eccentric angle. Now the definition of eccentric angle is, let Px comma y be any point on the ellipse with the center C. Let n be the foot of the perpendicular from P to the major axis. N be the foot of the perpendicular from P to the major axis. Let NP meets the auxiliary circle at point P dash. Then angle NCP dash is called the eccentric angle of P. చూడండి డెఫినేషన్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా. అంటే P is any point on the ellipse తీసుకున్నట్లయితే ఆ P నుంచి మేజర్ యాక్సిస్ కి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది మేజర్ యాక్సిస్ ని N అనే పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే ఇప్పుడు ఈ ఎన్పిని మనం ప్రొడ్యూస్ చేసుకుంటే ఆ ఎన్పి లైన్ ఆక్సిలరీ సర్కిల్ ని మనం పి డాష్ అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దెన్ యాంగిల్ ఎన్సిపి డాష్, ఈ ఎన్సిపి డాష్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ ని పి యొక్క ఎసెంట్రిక్ యాంగిల్ అంటాం. అంటే అక్కడ యాంగిల్ సిపి డాష్ మేజర్ యాక్సిస్ తో చేసే యాంగిల్ థీటా అయితే మరి ఇప్పుడు యాక్చువల్గా సిపి అనేది మేజర్ యాక్సిస్ తో తక్కువ యాంగిల్ చేస్తుంది సిపి డాష్ కన్నా, కానీ మనం దానికి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చారు. అందుకని ఎసెంట్రిక్ యాంగిల్ అని ఎందుకన్నారు అంటే పాయింట్ పి అని ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ తీసుకున్నట్లయితే ఆ ఎన్పిని ప్రొడ్యూస్ చేసుకున్నట్లయితే ఎన్పి అనేది ఆక్సిలరీ సర్కిల్ ని పి డాష్ దగ్గర మీట్ అయినట్లయితే దెన్ యాంగిల్ ఎన్సిపి డాష్ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిక్ యాంగిల్ ఆఫ్ ద పాయింట్ పి, నాట్ పి డాష్. పి యొక్క ఎసెంట్రిక్ యాంగిల్ అని చెప్తాం దాన్నే మనం. అలాగే మరి ఇప్పుడు ఈ పాయింట్ పి ఆన్ ద ఎలిప్స్ ఈ ఎన్పి అనేది ఆక్సిలరీ సర్కిల్ ని పి డాష్ అనే పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే మరి ఈ పి డాష్ ఒక స్పెషల్ నేమ్ ఉంది. ద పాయింట్ పి డాష్ ఈజ్ కాల్డ్ కరస్పాండింగ్ పాయింట్ ఆఫ్ ద పి, పాయింట్ పి. సో దీని మీద కూడా మనకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. అంటే రేషియో ఆఫ్ ద అంటే వై కోఆర్డినేట్స్ అంటే ఎన్పి బై ఎన్పి డాష్ వాల్యూ కనుక్కోమని మనకి ఆబ్జెక్టివ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇఫ్ పి డాష్ ఇస్ ద కరస్పాండింగ్ పాయింట్ ఆఫ్ పి దెన్ ద రేషియో ఆఫ్ ద ఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ పి అండ్ పి డాష్. అంటే ఇప్పుడు పాయింట్ పి అనేది ఏంటో ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే if ఎసెంట్రిక్ యాంగిల్ ఆఫ్ ఏ పాయింట్ పి ఇస్ థీటా అయినట్లయితే దెన్ పి కెన్ బి రిటన్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా. ఆ థీటాలో రాసుకోవటాన్ని మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్ అంటాము. అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్. సో మెయిన్గా ఎసెంట్రిక్ యాంగిల్ అంటే ఏంటి అంటే P is any point on the ellipse తీసుకున్నట్లయితే draw a perpendicular from P to the major axis. If we produce this NP, that NP meets the auxiliary circle at P dash, and if the angle NCP dash is theta, then theta is called eccentric angle of the point P, and the point P dash is called the corresponding point of P. సో బాగా గుర్తుంచుకోవాలి, దాని మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ పాయింట్ మీద. సో కరస్పాండింగ్ పాయింట్ అనగానే పి ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ తీసుకున్నట్లయితే అప్పుడు పి నుంచి మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఆ మేజర్ యాక్సిస్ ఆక్సిలరీ సర్కిల్ ని పి డాష్ దగ్గర మీట్ అవుతుంది.
that P dash is called corresponding point of P. Parametric equations. If Px comma y is a point on the ellipse, then x is equal to a cos theta, y is equal to b sin theta, where theta is the eccentric angle of P. These equations x is equal to a cos theta, y equal to b sin theta are called parametric equations of the ellipse. So already మనం parametric equations of circle చూసాము, parametric equations of parabola చూసాము. ఇప్పుడు parametric equations of ellipse. In future we will see the parametric equations of hyperbola also. మరి పారామెట్రిక్ ఈక్వేషన్స్ గురించి మన పారాబోలాలో ఒక ఎక్సర్సైజ్ ఉంది సేమ్ ఇలాగే మనకి. మన ఎక్సర్సైజ్ మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి, అంటే పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అంటే ద పాయింట్ ఇన్ ఏ సింగిల్ పారామీటర్ విచ్ సాటిస్ఫైస్ ద గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలిప్స్. సో అబ్జర్వ్ చేయండి, ఎలిప్స్ ఈక్వేషన్ x² + y² b². అంటే ఇప్పుడు లోకస్ ఆఫ్ దిస్ పాయింట్ ఎలిప్సే అవుతుంది. అబ్జర్వ్ చేయండి కావాలంటే, అంటే x = a cos θ కాబట్టి అప్పుడు x/a వాల్యూ cos θ అవుతుంది, y/b వాల్యూ sin θ అవుతుంది. దెన్ బై స్క్వేరింగ్ అండ్ యాడింగ్ దెన్ θ విల్ బి ఎలిమినేటెడ్. దట్ ఈస్ x² / a² + y² / b² = cos² θ + sin² θ, that is equal to 1. So therefore x = a cos θ, y = b sin θ are called parametric equations of the ellipse. మరి ఇందులో θ వాల్యూ ఏదైతే ఉందో θ యొక్క రేంజ్ సర్కిల్స్ లో లాగానే ఉంటుంది. సర్కిల్స్ లో θ యొక్క రేంజ్ 0 to 2π ఉంది. ఇక్కడ కూడా అంతే. The point P a cos θ, b sin θ is simply denoted by p θ. సర్కిల్స్ లో లాగే రిప్రజెంట్ చేస్తాం యాజ్ ఇట్ ఈజ్ గా. p θ be a point on the ellipse అనగానే ఇమ్మీడియట్ గా మీకు p a cos θ, b sin θ అని గుర్తు రావాలి. అలాగే p θ be a point on the circle అంటే x1 + r cos θ, y1 + r sin θ గుర్తు రావాలి మీకు. pt be a point on the parabola అనగానే at², 2at పాయింట్ గుర్తు రావాలి. సో ఇలా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్లోనూ ఉంటుంది. సో అందరూ కూడా పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ కర్వ్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి ప్రతి చాప్టర్లో కూడా. రైట్ నౌ వేర్ 0 < θ < 2 360, దట్ ఈస్ 2π. అంటే 0 < θ < 2π ఈజ్ ఈక్వల్ టు రాసామనుకోండి, అది మళ్ళీ 0 degrees సేమ్ అవుతాయి కాబట్టి ఇంకా అక్కడ ఈక్వల్ టు రాయం. 0 అంటే 0 to 360 ఉంటుంది రేంజ్ ఆఫ్ θ అనేది. ఎందుకంటే ఎలిప్స్ 4 quadrants లోను సిమెట్రికల్ గా ఉంటుంది కాబట్టి ఎలిప్స్ డయాగ్రామ్, therefore θ వాల్యూ లైస్ బిట్వీన్ 0 to 360. అంటే θ మే బి ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ ఆర్ థర్డ్ క్వాడ్రంట్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్. సో అందుకని రేంజ్ ఆఫ్ θ 0 to 360. అలాగే సర్కిల్ కూడా తీసుకున్నట్లయితే మనం ఏ క్వాడ్రంట్స్ అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ తీసుకుంటే అది 4 quadrants లోనే సిమెట్రికల్ గా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 0 < θ < 360 degrees రాసుకుంటాం. థీరమ్: the equation of the chord joining the points with eccentric angles alpha and beta on the ellipse s = 0 is x/a into cos of alpha plus beta by 2 plus y/b into sin of alpha plus beta by 2 is equal to cos of alpha minus beta by 2. So మరి ఈక్వేషన్ ఆఫ్ ద chord joining 2 points ఎలిప్స్ లో ప్రూవ్ చేసాము, సర్కిల్స్ లో ప్రూవ్ చేసాము, పారాబోలాలో కూడా ప్రూవ్ చేసాము. chord joining the points t1 and t2 in the parabola ప్రూవ్ చేసాం. అలాగే chord joining the points θ1 and θ2 సర్కిల్స్ లో ప్రూవ్ చేసాం. ఇక్కడ θ1 θ2 అనకుండా ఆల్ఫా బీటా అన్నారు, అంతే, ఏం లేదు. అంటే 2 points on the ellipse whose eccentric angles are alpha beta అయితే then the line joining the 2 points is
x by a into cos of alpha plus beta by 2 plus y by b into sin of alpha plus beta by 2 is equal to cos of alpha minus beta by 2. చాలా చాలా ఈజీ. 2 పాయింట్స్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ అంటే మీరు 10th క్లాస్ నుంచి చేస్తూనే ఉన్నారు. లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 2 పాయింట్ ఫామ్. y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. లేదా ముందుగానే స్లోప్ y2 minus y1 by x2 minus x1 ముందుగానే కనుక్కొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. రైట్, ఫస్ట్ మన ఆల్ఫా బీటా పాయింట్స్ రాసుకుందాం. ఎసెంట్రిక్ యాంగిల్స్ ఇచ్చాడు కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ రాసుకుందాం ఫస్ట్. సో గివెన్ పాయింట్స్ ఆన్ ద ఎలిప్స్ ఆర్ p a cos alpha b sin alpha, q a cos beta b sin beta. Now slope of pq is m, that is equal to y2 minus y1 by x2 minus x1 రా. అంటే ఇక్కడ b sin beta minus b sin alpha by a cos beta minus a cos alpha, that is equal to b into sin alpha minus sin beta by a into cos alpha minus cos beta. Now equation of pq is y minus b sin alpha అంటే y minus y1 equal to m into x minus x1 ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ స్లోప్ ముందుగానే కనుక్కొని పెట్టుకున్నాం కాబట్టి. సో y minus b sin alpha is equal to b into sin alpha minus sin beta by cos a into cos alpha minus cos beta into x minus x1 అంటే x minus a cos alpha. సో ఇక్కడ మీరు దీంట్లో ఈ న్యూమరేటర్ సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్ లో ఉంది, డెనామినేటర్ కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్ ఉందిరా. సో జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇది టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి, ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ డి అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ అదే చూడండి ఒకసారి. న్యూమరేటర్ సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 cos c plus d by 2. sin c minus sin d అంటే 2 cos c plus d by 2 into sin c minus d by 2. అలాగే cos c minus cos d అంటే -2 sin c plus d by 2 into sin c minus d by 2. సో b వాల్యూ అలాగే ఉంటుంది, 2 cos c plus d by 2 into sin c minus d by 2. డెనామినేటర్ cos c minus cos d కాబట్టి -2 sin c plus d by 2 into sin c minus d by 2 into x minus a cos alpha. సో ఇందులో మీకు ఈ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 క్యాన్సిల్ అవుతుందిరా, అలాగే 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో దెన్ y మైనస్ b సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు b ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బై మైనస్ a ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇంటూ x మైనస్ a కాస్ ఆల్ఫా. నౌ బై క్రాస్ మల్టిప్లయింగ్ వి గెట్ చూడండి y ఇంటూ మైనస్ a సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అంటే మైనస్ ay సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2, దిస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ న్యూమరేటర్ వాల్యూని బ్రాకెట్లోకి మల్టిప్లై చేయండి, bx ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 మైనస్ ab కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. జస్ట్ ఇంకా సింప్లిఫికేషన్ అంతా చేసుకోవటమేరా. Just we are finding the equation of line joining 2 points, that's all. సో ఇక్కడ మనకి ఇక్కడ bx పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ ay ని రైట్ సైడ్ తీసుకొద్దాము. తీసుకొస్తే అప్పుడు bx కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ ay సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ముందు రాశాను. నెక్స్ట్ ఈ మైనస్ ab టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ ab అవుతుంది కాబట్టి ఆ రెండిట్లో ab కామన్ తీసుకోవచ్చు మనం తర్వాత. సో అంటే ab సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఇది ప్లస్ ab కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. నౌ టేకింగ్ ab యాజ్ కామన్ వి గెట్ ab ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. క్లియర్లీ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ కాస్ a కాస్ b ప్లస్ సైన్ a సైన్ b రా. కాస్ a కాస్ b ప్లస్ సైన్ a సైన్ b అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. సో కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. లెఫ్ట్ సైడ్ ఏం సింప్లిఫికేషన్ లేదు, అది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం.
రైట్ సైడ్ ఏబి కాస్ ఏ మైనస్ బి అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బై. సో దీన్ని సింప్లిఫై చేసుకోండి, అది 2 ఆల్ఫా మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అంటే కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 వస్తుందిరా. నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఏబి వి గెట్, ఇక్కడ ఏబితో డివైడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ క్యాన్సిల్ అవుతుంది, వై బై బి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 వస్తుందిరా, ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. So that is the equation of the chord joining the 2 points having eccentric angles alpha and beta on the ellipse x square by a square plus y square by b square equal to 1. Therefore, equation of the chord is x by a cos alpha plus beta by 2 plus y by b sin alpha plus beta by 2 is equal to cos of alpha minus beta by 2. This is equation of the chord. నెక్స్ట్ మరి కార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, ట్యాంజెంట్ తర్వాత నార్మల్. సేమ్ ఇంతకుముందు మనం చేసాం, పెరాబోలాలో ఏ కాన్సెప్ట్స్ అయితే కంటిన్యూ చేసామో అదే కాన్సెప్ట్స్ అదే ఆర్డర్లో వస్తాయి మనకి. నెక్స్ట్ థీరం, ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఎట్ పీ థీటా ఆన్ ద ఎలిప్స్ ఎస్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ వై బై బి సైన్ థీటా ఈక్వల్ టు 1. ఇవి కూడా ఫార్ములాలు నోటెడ్ అవ్వాలిరా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ థీటా ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ వై బై బి సైన్ థీటా ఈక్వల్ టు 1. ఏం లేదు, టాంజెంట్ ఎట్ x1 y1 అంటే మనకి s1 ఈక్వల్ టు 0 రాసుకుంటాము. ఆ x1 y1 ప్లేస్లో ఏ కాస్ థీటా బి సైన్ థీటా రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందిరా. ఏం లేదు అక్కడ. అది ఒకవేళ మనకి ఎగ్జామినేషన్లో 4 మార్క్స్కి క్వశ్చన్ ఇచ్చారనుకోండి ప్రూవ్ చేయమని, అప్పుడు మనం ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్ లాగా ప్రూవ్ చేయాల్సిందే. అంటే కరువు ఎలిప్స్ ఎస్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 తీసుకొని డిఫరెన్షియేట్ చేసి స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పీ థీటా కనుక్కొని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పీ థీటా దట్ ఈస్ వై మైనస్ వై1 ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ x1 దాన్ని సింప్లిఫై చేసి చివరికి ఈ ఫామ్ తీసుకోవాలి, ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ వై బై బి సైన్ థీటా ఈక్వల్ టు 1. సో ఎప్పుడైనా సరే చాప్టర్ ఏదైనా సరే టాంజెంట్ ఈక్వేషన్ కానీ నార్మల్ ఈక్వేషన్ కానీ ప్రూఫ్ అడిగితే కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ నార్మల్స్ కాన్సెప్ట్ ప్రకారమే చేయండి, 4 మార్క్స్. అంతేగాని ఇక్కడ ఏదో మనం చేసామని చెప్పేసి ఇలా చేయొద్దు. ఇక్కడ మనకి అంటే అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనం ఇలా చేస్తున్నాం ప్రజెంట్. సో టాంజెంట్ ఎట్ x1 గివెన్ పాయింట్ పి అంటే థీటా అంటే ఏ కాస్ థీటా బి సైన్ థీటా కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి ఈజ్ s1 ఈక్వల్ టు 0 రా. అంటే xx1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై బి స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ x1 y1 ప్లేస్లో ఏ కాస్ థీటా బి సైన్ థీటా రాయండి. x ఇంటూ ఏ కాస్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ y ఇంటూ బి సైన్ థీటా బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఇక్కడ బి క్యాన్సిల్ అవుతుంది. దెర్ఫోర్ ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ థీటా ప్లస్ వై బై బి ఇంటూ సైన్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0 లేదా ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ థీటా. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా టాంజెంట్ ఎట్ థీటా టు ద ఎలిప్స్. సిమిలర్లీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. The equation of normal at p theta on the ellipse is equal to 0 is ax by cos theta minus by sin theta is equal to a square minus b square. ఇది కూడా అంతే. సో ఇది 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ థియరం రా. ఈవెన్ ఎలిప్స్ హైపర్బోలా 2 చాప్టర్స్ లో కూడా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ థీటా 4 మార్క్స్ కి ఇస్తారు మనకి. మరి అప్పుడు ఎలా చేయాలి సార్ అంటే సేమ్ డిఫరెన్షియేట్ చేసుకోండి కర్వ్ని, డివై బై డిఎక్స్ ఎట్ పీ థీటా ఫైండ్ అవుట్ చేయండి, వి గెట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్. బట్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. నౌ స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎం. సో స్లోపు పాయింట్ ఏ కాస్ థీటా బి సైన్ థీటా, స్లోపు పాయింట్ ఫామ్ యూస్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ క్యాలిక్యులేట్ చేయండి. సో కంపల్సరీగా అలాగే చేసుకోండి. అంటే నేను ఇక్కడ చేసిన మెథడ్ చేయాలని రూల్ ఏం లేదు, ఇక్కడ చేసింది వేరే మెథడ్ చేసాము. అంటే ఫస్ట్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేయకుండా చేసాము.
Equation of the tangent at P a cos theta b sin theta is x by a cos theta plus y by b sin theta equal to 1. మరి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి నార్మల్ ఫస్ట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్ అంటే మైనస్ కాస్ థీటా బై ఏ బై సైన్ థీటా బై బి. సో బి న్యూమరేటర్ లోకి వెళ్తుంది, దట్ ఈస్ మైనస్ బి కాస్ థీటా బై ఏ సైన్ థీటా. సో దిస్ is slope of tangent. Now slope of normal is equal to a sin theta by b cos theta. సో మీరు డిఫరెన్షియేట్ చేసినా ఇదే ఆన్సర్ వచ్చేది స్లోప్ ఆఫ్ నార్మల్. ఇక్కడ నుంచి మీరు సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ రాసి స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ దట్ స్లోప్ ఆఫ్ నార్మల్ రాశారు ఇక్కడ. సో మీరు డిఫరెన్షియేషన్ మెథడ్ ద్వారా చేసుకోండి బెస్ట్. At slope we have slope of normal and the point p theta also. Therefore equation of normal at p theta y minus b sin theta is equal to a sin theta by b cos theta into x minus a cos theta. So y minus b sin theta equal to a sin theta by b cos theta into x minus a cos theta. ఇంకా దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందిరా. సింప్లిఫికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే మనకి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ x1 y1 చాలా లెందీ ప్రొసీజర్ చేసుకున్నాం సెకండ్ ఎక్సర్సైజ్ లో. ఇది అంత లెందీ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. సో క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు by cos theta మైనస్ b స్క్వేర్ sin theta cos theta ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ sin theta అని కూడా బ్రాకెట్ లో ఓపెన్ చేయండి ఏ sin theta తో, దట్ ఈస్ ax sin theta మైనస్ a స్క్వేర్ sin theta cos theta. సేమ్ మన కార్డ్ ఈక్వేషన్ లో లాగానే ఇక్కడ ax sin theta x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఈ by cos theta రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అంటే ax sin theta మైనస్ by cos theta. ఆ టూ టర్మ్స్ ఫస్ట్ రాస్తున్నాను నేను. నెక్స్ట్ ఈ మైనస్ a స్క్వేర్ sin theta cos theta లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ a స్క్వేర్ sin theta cos theta అవుతుంది. మీకు బ్యాలెన్స్ మైనస్ b స్క్వేర్ sin theta cos theta ఉంది కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. అలాగే రైట్ సైడ్ మనం sin theta cos theta కామన్ తీసుకోవచ్చు. రైట్ సైడ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ sin theta cos theta. నౌ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ sin theta cos theta. Then ax by sin theta, ax sin theta by sin theta cos theta minus by cos theta by sin theta cos theta is equal to a square minus b square. Now here sin theta gets cancelled. Similarly cos theta gets cancelled. So the remaining is ax by cos theta minus by sin theta is equal to a square minus b square. So this is also you have to remember, that is equation of normal at theta. Ax by cos theta minus by sin theta is equal to a square minus b square. That is equation of normal at theta. So ఇలా మరి జనరల్ గా మరి పారాబోలాలో చూసాం how many normals can be drawn from a point అని చెప్పేసి. In general 3 normals can be drawn from any point to the parabola అని డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు అలా 3 normals వచ్చాయి అంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at theta ఆర్ నార్మల్ at t క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. y plus xt is equal to 2at plus at. In slope form y equal to from any normal, from any point 3 normals can be drawn అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎలిప్స్ లో ఇన్ జనరల్ ఫ్రమ్ ఎనీ పాయింట్ 4 నార్మల్స్ కెన్ బి డ్రాన్. ఇన్ జనరల్ 4 నార్మల్స్ కెన్ బి డ్రాన్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ అక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి 3 రూట్స్ మేము సాటిస్ఫై అయ్యామో మీరు చెప్పిన దాంతో, మరి ఇక్కడ అసలు 4th డిగ్రీ ఈక్వేషన్ ఎక్కడుంది సార్, 4 నార్మల్స్ అంటున్నారు మీరు అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ రా చూడండి. ఇప్పుడు ఈ కాస్ థీటా సైన్ థీటా అని
ఇన్ టర్మ్స్ ఆఫ్ tan theta హాఫ్ యాంగిల్స్లో రాయండి ట్యానుల్లో. అంటే కాస్ థీటా అంటే 1 - tan square by 1 + tan square రాస్తాం. సైన్ థీటా అంటే 2 tan theta by 2 by 1 + tan square theta by 2. సో అలా రాసిన తర్వాత దాన్ని సింప్లిఫై చేస్తేరా tan theta by 2లో 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. కాకపోతే మనకి సిలబస్లో లేదు కాబట్టి ఇంకా అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. మీరు కావాలంటే చెక్ చేసి మీరు ట్రై చేసి చూడండి. దిస్ ఈజ్ 1 - tan square theta by 2 by 1 + tan square theta by 2. ఇది 2 tan theta by 2 by 1 + tan square theta by 2 రాసి సింప్లిఫై చేయండి. tan theta by 2లో 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు tan theta by 2 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ theta tan theta by 2 రియల్ కాబట్టి మనం tan theta by 2ను సమ్ k అనుకుంటే అది kలలో 4th డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది. therefore k has 4 values. సో కాబట్టి in general 4 normals can be drawn from any point to the ellipse అని చెప్తాం మనం. 4 normals can be drawn from any point to the ellipse and the sum of the eccentric angles of their feet is an odd multiple of pi. అంటే ఎసెంట్రిక్ యాంగిల్స్ మనకి ఫుట్ ఆఫ్ ద నార్మల్స్ మనం చూసాం పెరాబోలాలో am² - 2am అని రాసాము. అందులో సమ్ ఆఫ్ ద ఆర్డినేట్స్ ఆఫ్ ద ఫీట్ వచ్చేటప్పటికి 0 ఎప్పుడు కూడా పారాబోలాలో. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎసెంట్రిక్ యాంగిల్స్ ఆఫ్ దేర్ ఫీట్ ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై అంటున్నాడు. అంటే either π or 3π or 5π ఇలా వస్తాయి అన్నమాట ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై అంటే. జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. దీని మీద మనకు ఐపీలో ఎటువంటి కాన్సెప్ట్స్ లేవురా, అందుకని దీని గురించి పెద్ద డిస్కషన్ చేయట్లేదు మనం. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో వద్దాం. ఎక్సర్సైజ్ 4.3 షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్ టు 9x² + 16y² = 144 విచ్ మేక్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. చూడండి, యాక్చువల్గా ఈ ప్రాబ్లం సెకండ్ ఎక్సర్సైజ్లోది. సో బై మిస్టేక్ ఇక్కడ మనకి థర్డ్ ఎక్సర్సైజ్లోకి వచ్చి పడింది కానీ ఇది సెకండ్ ఎక్సర్సైజ్లోది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ కాన్సెప్ట్ అంతా కూడా ఫస్ట్ ఎక్సర్సైజే కదా. Tangents which make equal intercepts on the coordinate axis. What is the equation of line which makes equal intercepts on coordinate axis? X plus y minus. Correct గా చెప్పాలి. వర్షశ్రీ కరెక్ట్ గా చెప్పి X plus y is equal to k. Very good. X plus y equal to a. Equation of line which makes equal intercepts on the coordinate axis. అంటే x intercept y intercept ఈక్వల్ అవుతాయి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a + y/b = 1. మరి a/b ఈక్వల్ కాబట్టి x/a + y/a = 1. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x + y = a అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మరి ఎలిప్స్లో మనం కంపేర్ చేసేటప్పుడు a/b వాల్యూస్ రాసుకుంటాం కాబట్టి ఆ లైన్లో ఏ కాకుండా సమ్ అనదర్ వాల్యూ k అని రాసుకోండి. Given equation is 9x² + 16y² = 144. Convert this into standard form, that is x² / 16 + y² / 9 = 1. By comparing this with general equation, that is x² / a² + y² / b² = 1, we get a² = 16, b² = 9. Next, equation of line which makes equal intercepts on coordinate axis is x plus y equal to k. ఈ k వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం అంతా కంప్లీట్ అవుతుందిరా. మరి ఆ k వాల్యూ కనుక్కోవడానికి మీరు మీ ఇష్టం. దీన్ని y = mx plus ఈ ఫామ్లోకి మార్చుకుంటే c² = a² m² + b² యూజ్ చేసుకోండి కండిషను. లేదా lx plus my plus n = 0 ఫామ్లో రాసుకుంటే a² l² + b² m² = n² కండిషన్ యూజ్ చేసుకోండి k వాల్యూ కనుక్కోవడానికి. సరే, ఇక్కడ x plus y minus k = 0 రాశారు. దట్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. Since 2 is a tangent to 1, then a² l² + b² m² = n². Here l value 1, m value 1, n value -k. Now substitute a² b² and lmn in this condition. So we get a² l², that is 16 × 1 whole square plus b²
that is 9 into 1 whole square is equal to minus k whole square. So this is 16 plus 9, 25, k square equal to 25, then k equal to plus or minus 5. సో ఈ k వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అటు ప్లస్ ఆర్ మైనస్ అంటే x ప్లస్ వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 అలా వదిలేయచ్చు, లేదా మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినా ప్లస్ ఆర్ మైనస్ 5 అలాగే ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ x ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ which makes equal intercepts on the coordinate axis to the ellipse. చూడండి మరి కండిషన్ మనకి ఇవన్నీ కూడా సెకండ్ ఎక్సైజ్ లో కాన్సెప్ట్స్. సో కాబట్టి ఇది సెకండ్ ఎక్సైజ్ లో ఉండాల్సిన ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్ కి. అంటే ఫస్ట్ ఇయర్ లైన్ ఈక్వేషన్ రాసుకోవడం అంతా ఫస్ట్ ఇయర్, టాంజెంట్ కండిషన్ అంతా సెకండ్ ఇయర్. Next one, find the coordinates of the points on the ellipse x square plus 3y square equal to 37 at which the normal is parallel to the line 6x minus 5y equal to 2. సేమ్ ఇదే ప్రాబ్లం మనం ఆబ్జెక్టివ్ లో కూడా చేసాం, పారాబోలా ఆబ్జెక్టివ్ లో. Find the coordinates of the point where the line meets the parabola and parallel to the line. అదే ఈక్వేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ అంటే ఇచ్చిన లైన్ కి ప్యారల్ గా ఉంటూ పారాబోలా యొక్క టాంజెంట్ టచ్ చేసేటువంటి పాయింట్ కనుకోండి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద టాంజెంట్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. సో అక్కడ ఏం ప్రొసీజర్ చేసామో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. మెథడ్ అయితే నేను మార్చట్లేదు, ఎందుకంటే డిఫరెంట్, ఇప్పుడు ఇది డిఫరెంట్ మెథడ్ లో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో ఇది నార్మల్ ప్యారలల్ టు దిస్ లైన్ అంటున్నాడు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ థీటా రాసుకొని, సో అప్పుడు ఆ స్లోప్ ఆఫ్ నార్మల్ ఈ స్లోప్ ఆఫ్ లైన్ రెండు ఈక్వల్ చేసుకొని థీటా వాల్యూ కనుక్కొని పాయింట్స్ ఆన్ ద ఎలిప్స్ ఏ కాస్ థీటా బి సైన్ థీటా వాల్యూ రాసుకోవచ్చు. అది ఒక ప్రొసీజర్. బట్ యాక్చువల్గా నేను మీకు ఏం చెప్పాను అంటే నార్మల్ ప్యారలల్ టు దిస్ లైన్ కాబట్టి నౌ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ ద గివెన్ కర్వ్ to get the slope of normal. Equation of the ellipse is x square plus 3y square equal to 37. Let it be equation 1. Differentiating 1 with respect to x, we get 2x plus 6y into dy by dx equal to 0. Then dy by dx equal to minus 2x by 6y. Then dy by dx equal to minus x by 3y. So the slope of the tangent at px1 y1 is, అంటే ఆ నార్మల్ మీట్ అయ్యే పాయింట్ x1 y1 గా ట్రీట్ చేసుకుంటున్నాం మనం. అప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ at px1 y1 is minus x1 by 3y1. Therefore slope of normal is equal to 3y1 by x1. But here we are given normal is parallel to this line, so therefore then equating the slopes of both the lines. Slope of the line 6x minus 5y equal to 2 is minus 6 by minus 5 ante 6 by 5. Now equating these two values, that is 3y1 by x1 equal to 6 by 5. So 3 2s cancel avutundi. So then y1 is equal to 2x1 by 5. Let it be equation 2. But x1 y1 lies on curve, that is ellipse, that is x1 square plus 3y1 square equal to 37. Substitute the value of y1, that is 2x1 by 5 whole square is equal to 37. So this is the 4x1 square avutundra, 4 into mali 3 undi ante 12x1 square by 25 is equal to 37. By taking LCM, we get 25x1 square plus 12x1 square. That is 37x1 square by 25 is equal to 37. So 37 gets cancelled. Then x1 square is equal to 25. Then x1 is equal to plus or minus 5. Now substitute the values of x1 in the equation 2. We get the values of y1. So if x1 is equal to 5 from 2,
y1 is equal to 2 into 5 by 5. 5 gets cancelled, y1 value 2. If x1 is equal to minus 5, from 2, y1 equal to minus 2. So therefore, we have the points. So the points are 5 comma 2 minus 5 comma minus 2. So these are the required points. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం మనం ఆబ్జెక్ట్లో కూడా చేసాం పారాబోలా చాప్టర్లో. అలాగే ఫైండ్ ద పాయింట్ ఆన్ ద కర్వ్ విచ్ ఇస్ నియరెస్ట్ టు ద లైన్ చేసాం. అదే మనం చేసింది, ఇదే మెథడ్ చేసింది. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద పారాబోలా విచ్ ఇస్ నియరెస్ట్ టు ద లైన్ అని చెప్పేసి ఆబ్జెక్ట్లో చేసాం. అంటే అప్పుడు నియరెస్ట్ టు ద లైన్ కావాలంటే సో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద ట్యాంజెంట్ ప్యారలల్ టు ద గివెన్ లైన్ ఈజ్ ద నియరెస్ట్ పాయింట్ అని ప్రూవ్ చేసాము. అక్కడ చేసాం ఈ మెథడ్ మనం. సో ఎక్కడైనా సరే పాయింట్స్ ఆన్ ద కర్వ్ కనపడి, ఈవెన్ టాంజెంట్స్ నార్మల్స్ లో కూడా ఉంది అని చెప్తున్నాం. ఇదే మెథడ్ మనం టాంజెంట్స్ నార్మల్స్ లో కూడా ఇదే మెథడ్ ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం అక్కడ. మరి ఇప్పుడు మనం టాంజెంట్స్ నార్మల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసాం, వేరేది ఏమి యూజ్ చేయలేదు. నెక్స్ట్ వన్, అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం ఆబ్జెక్టివ్లో కూడా. స్లోప్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ టు సర్కిల్ అండ్ ఎలిప్స్ నేను చేసాం ఇలాంటిది. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4, ఇది కూడా యాక్చువల్గా టాంజెంట్స్ నార్మల్స్ అదే సెకండ్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమే ఇది కూడా. ఏ సర్కిల్ ఆఫ్ 4 ఈజ్ కాన్సెంట్రిక్ విత్ ద ఎలిప్స్. ప్రూవ్ దట్ a common tangent is inclined to the major axis at an angle pi by 4. సో మరి ఇక్కడ x స్క్వేర్ బై ఇది గివెన్ ఎలిప్స్ సింప్లిఫై చేసుకున్నట్లయితే that is 3x square plus 13y square equals 78. Now convert this into standard form. That is x square by 26 plus y square by 6 equal to 1. Clearly a greater than b కాబట్టి మేజర్ యాక్సిస్ ఈజ్ x యాక్సిస్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ కావాలి, మీన్స్ ఇంక్లినేషన్స్ ఆఫ్ ద లైన్స్ కావాలి, ఇంక్లినేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ కావాలి. ఇంక్లినేషన్ ఆఫ్ ద టాంజెంట్ మీన్స్ ఇఫ్ యు నో ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ యూ కెన్ గెట్ inclination of the tangent. That means we have to find the slopes of the common tangents to circle and ellipse. From that we can get inclination of the tangent. So equation of circle concentric with the ellipse and having radius 4 is x square plus y square equal to 4 square. That is x square plus y square equal to 16. This is equation 2. మరి రెండింటికి ఉండేటువంటి కామన్ టాంజెంట్ సేమ్ నేను చేసిన ప్రొసీజర్. y equal to mx plus cb ద కామన్ టాంజెంట్ అని అజ్యూమ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ దట్ ఈస్ టాంజెంట్ టు ద ఎలిప్స్ c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇఫ్ దట్ ఈస్ టాంజెంట్ టు ద సర్కిల్ c స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. ఆ రెండు కండిషన్స్ నుంచి c స్క్వేర్ ఈక్వల్ చేయండి సరిపోతుంది. Let the equation of common tangent be y equal to mx plus c. Let it be 3. If 3 is the tangent to 1, c square equal to a square m square plus b square. Then c square equal to 26m square. ఎందుకంటే a square value 26 కాబట్టి 26m square plus 6. Similarly, if 3 is a tangent to 2, then c square equal to r square into 1 plus m square. Then c square equal to r square అంటే 16 అవుతుంది into 1 plus m square. Now equating both c squares from 4 and 5, 26m square plus 6 is equal to 16 inside multiply చేస్తే 16 plus 16m square right. సో m స్క్వేర్ టర్మ్ లెఫ్ట్ సైడ్ 6 రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు 26 minus 16 that is 10m square equal to 10. Then m square equal to 1. Then m is equal to plus or minus 1. That means let theta be the inclination of the tangent అనుకున్నట్లయితే then tan theta equal to plus or minus 1. Therefore theta equal to plus or minus pi by 4. యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ పై బై 4 రాయకూడదు. ఎందుకు రాయకూడదు ప్లస్ ఆర్ మైనస్ పై బై 4 అంటే మరి ఇంక్లినేషన్ అనేది 0 to πలోనే ఉండాలి కదా ఎప్పుడు.
ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకుంటారా, థీటా ఈక్వల్ టు π/4 3π/4 అని రాసుకోండి. నోట్స్లో కరెక్షన్ చేసుకోండి అందరూ కూడా. యాక్చువల్గా +r-π/4 ఇంక్లినేషన్ అనేది ఎప్పుడు కూడా 0 to πలోనే ఉంటుంది. ఇంక్లినేషన్ ఆఫ్ ఏ లైన్ అనేది ఎప్పుడు నెగిటివ్ కాదు. ఇంక్లినేషన్ ఆఫ్ ఎనీ లైన్ స్లోప్ మే బి నెగిటివ్, బట్ ఇంక్లినేషన్ నెవర్ బి నెగిటివ్. సో కాబట్టి ఇక్కడ థీటా ఈక్వల్ టు π/4 అండ్ లేదా డైరెక్ట్ ఓన్లీ π/4 రాయండి చాలు. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేయమన్నది అదే కదా, π/4 అని. ఓన్లీ థీటా ఈక్వల్ టు π/4 రాసుకుంటే సరిపోతుంది మనకి. రైట్. నెక్స్ట్ వన్, another important problem, 4 marks. The distance of a point on the ellipse x square plus 3y square equal to 6 from its center is equal to 2. Find the eccentric angles. ఏమన్నా చూడండి, ఎలిప్స్ మీద పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ సెంటర్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటే దాని ఎసెంట్రిక్ యాంగిల్ ఆఫ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మరి ఇప్పుడు ఎలిప్స్ మీద పాయింట్ అంటే ఏ కాస్త ఎసెంట్రిక్ యాంగిల్ లో అడుగుతున్నారు కాబట్టి నౌ వీ హ్యావ్ టు రైట్ ద పాయింట్ ఆన్ ద ఎలిప్స్ ఇన్ థీటా. So to write the point on the ellipse in theta form, so we should have the values of a and b. So now gather the values of a and b from the equation of the given ellipse. So equation of the ellipse is x square plus 3y square equal to 6. By dividing on both sides with 6, we get x square by 6 plus y square by 2 is equal to 1. Now by comparing this with the general equation, we get a square equal to 6, then a is equal to √6. b square equal to 2, then b equal to √2. Center C 0, 0. So any point on the ellipse is a cos theta, b sin theta, that is equal to √6 cos theta, √2 sin theta. Given the distance from center to the point is 2 units. Given Cp is equal to 2, then Cp square is equal to 4. Cp square means, so that is 6 cos square theta plus 2 sin square theta. ఎందుకంటే x2 minus x1 అంటే √6 cos theta minus 0 whole square అంటే ఓన్లీ 6 cos square theta plus √2 sin theta minus 0 whole square అంటే 2 sin square theta is equal to 4. సో దాన్ని ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోండి. 6 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. సో వి గెట్ 6 మైనస్ 6 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. ఇక్కడ -6 ప్లస్ 2 అంటే 4 సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. -4 సైన్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ తీసుకెళ్తే +4 సైన్ స్క్వేర్ థీటా అంటే ముందు అది 6 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. సో దట్ ఈస్ 4 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు అప్పుడు 6 మైనస్ 4 2 అవుతుందిరా. సో 4 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2, దెన్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2/4, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. then sin theta value plus or minus 1/√2. So now write the solutions of this equation. That is sin theta equal to 1/√2. These cases we have 2 cases. Sin theta equal to 1/√2. Then find the values of theta for which sin theta equal to 1/√2. What are the values? Sin theta 1/√2 అయ్యేటువంటి values, theta values చెప్పండి రా. π/4 3π/4 అంతే, π/4 3π/4. సో అలాగే సైన్ థీటా ఇక్కడ -1/√2 అనేట్లయితే థీటా వాల్యూస్ π/4 అంటే సైన్ థీటా నెగిటివ్ థర్డ్ ఫోర్త్ క్వాడ్రంట్స్ లో అవుతుందిరా. థర్డ్ అంటే π ప్లస్ థీటా ఫామ్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 2π మైనస్ థీటా ఫామ్ అంటే 2π మైనస్ π/4 అంటే 7π/4 వస్తుంది. సో ఆ థీటా వాల్యూస్ అవి మనకి. సో ఎసెంట్రిక్ యాంగిల్ అంటే మనకి 0 to 360లో ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే. ఎసెంట్రిక్ యాంగిల్ యొక్క రేంజ్ అంటే థీటా మే బి ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్స్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ ఆర్ థర్డ్ క్వాడ్రంట్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్.
సో కాబట్టి ఆ 4 క్వాడ్రంట్స్లోనూ 4 పాయింట్స్ ఉంటాయి మొత్తం, ఇది సెంటర్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్స్. బికాస్ ద ఎలిప్స్ ఈజ్ సిమెట్రికల్ ఇన్ ఆల్ ద క్వాడ్రంట్స్ కాబట్టి కంపల్సరీగా 4 పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి మనకి. సో ఇవి మీకు అంటే సైన్స్ అంటే ఇక్కడ నుంచి మనకంతా ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ సాల్వింగ్, ఫస్ట్ ఇయర్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేసామో ఇంకా అదే ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ 0 to 360 మధ్యలో ఉండే సొల్యూషన్సే తీసుకోవాలి. సో అలాగా సైన్ థీటా ఇక్కడ 1/√2 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్స్, సైన్ థీటా -1/√2 అంటే థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్స్ రాసుకుంటే సరిపోతుంది. సో దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/4, 3π/4, 7π/4, 5π/4. So these are the eccentric angles of the points on the ellipse whose distance is 2 units from the center of the ellipse. Next, long answer problems. If θ1, θ2 are the eccentric angles of the extremities of a focal chord other than the vertices of the ellipse x square by a square plus y square by b square equal to 1, where a greater than b and e is eccentricity, then show that the first problem is e into cos of θ1 plus θ2 by 2 is equal to cos of θ1 minus θ2 by 2, and the second problem is e plus 1 by e minus 1 is equal to cot θ1 by 2 into cot θ2 by 2. సో చాలా ఈజీ ప్రాబ్లమ్స్ రా, ఒకసారి క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. ఏమన్నారో చూడండి, θ1, θ2 ఆర్ ద ఎసెంట్రిక్ యాంగిల్స్ ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్. సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఫోకస్ నుంచి పాస్ అవుతూ ఒక కార్డు డ్రా చేయండి. దట్ Pθ1, Qθ2 be the 2 extremities of the focal chord of the ellipse x square by a square plus y square by b square equal to 1. సో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సి ఫోకస్ ఎస్, ఆ ఫోకస్ ఎస్ నుంచి పాస్ అవుతూ ఒక కార్డు డ్రా చేయండి. దాని యొక్క ఎండ్స్ పి అండ్ క్యూ రాసుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మన Pθ1 రాసుకుంటాము, Qθ2 పాయింట్స్ రాసుకుంటాం. మరి అప్పుడు ఎస్ పిక్యూ 3 పాయింట్స్ కూడా కొలీనియర్. మరి 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఏ కండిషన్ అప్లై చేస్తాం రా? ఏ కండిషన్ ద్వారా వెరిఫై చేస్తాం 3 పాయింట్స్ కొలీనియర్ అని? సింపుల్ మెథడ్ చెప్పండి. హౌ టు షో? వెరీ గుడ్, స్లోప్స్ ఆర్ ఈక్వల్. అంటే అప్పుడు స్లోప్ ఆఫ్ ఎస్పి, స్లోప్ ఆఫ్ ఎస్క్యూ రెండు ఈక్వల్ చేసుకుంటే ఫస్ట్ కండిషన్ వస్తుందిరా. ఈ ఫస్ట్ కండిషన్ మనం ఫర్దర్గా సింప్లిఫై చేస్తే సెకండ్ కండిషన్ వస్తుంది. రైట్, జస్ట్ మనం చేయాల్సిందల్లా స్లోప్స్ ఈక్వల్, స్లోప్ ఆఫ్ ఎస్పి, స్లోప్ ఆఫ్ ఎస్క్యూ ఈక్వల్ చేయటమేరా. ప్రాబ్లం ఏమి లేదు, కేవలం θ1, θ2 లైస్ ఆన్ ద ఎలిప్స్, అవి ఇప్పుడు కొత్తగా మీకు నేర్చుకున్నది అంతే. Therefore, P a cos θ1, b sin θ1, Q a cos θ2, b sin θ2. సో అక్కడ θ1, θ2 నాట్ ఈక్వల్ 0, నాట్ ఈక్వల్ పై ఎందుకన్నారంటే మనం క్వశ్చన్లో ఇచ్చారు అదర్ దాన్ ద వర్టిసిస్. θ1, θ2 ఆర్ ద, ఎందుకంటే యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా కూడా మేజర్ యాక్సిస్ అనేది ఆల్వేస్ పాసింగ్ త్రూ ద ఫోకస్, ఫోకైనే కాబట్టి ఇప్పుడు మేజర్ యాక్సిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోకల్ కార్డ్ అని పిలవచ్చు మనం. కాకపోతే అది కాదు అని ముందుగానే చెప్తున్నాను క్లియర్గా. అదైతే మనకు అది కండిషన్, ఇది రాదు అప్పుడు, అందుకోసం. సో అప్పుడు థీటా ఎండ్స్ ఆర్ నాట్, అంటే θ1, θ2 ఆర్ ద నాట్ ఎసెంట్రిక్ యాంగిల్స్ ఆఫ్ ద వర్టిసిస్ ఆఫ్ ద ఎలిప్స్. రైట్, ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0. నౌ PQ is a focal chord, so that implies S comma P comma Q are collinear. Therefore, slope of SP is equal to slope of SQ. So ఆ PQS పాయింట్స్ ఇక్కడ రాసాం, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు SP స్లోప్ S అండ్ P, y2 minus y1, B sin θ1 by A cos θ1 minus AE రా. ఏ కామన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కామన్ తీస్తే cos θ1 minus E వస్తుంది.
దట్ ఈస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఎస్ క్యూబ్ బి సైన్ థీటా 2 బై ఏ ఇంటూ కాస్ థీటా 2 మైనస్ ఈ అవుతుంది. నా క్యాన్సిల్ న్యూమరేటర్లో 2 బీలు ఉన్నాయిరా, బీలు కట్ చేసుకోండి, తర్వాత అలాగే ఏలు కూడా కట్ చేసుకోండి. Now cross multiplying, we get sin theta 1 into cos theta 2 minus e is equal to sin theta 2 into cos theta 1 minus e. Now open the brackets with outside values. That is sin theta 1 into cos theta 2 minus e sin theta 1 is equal to sin theta 2 into cos theta 1 minus e sin theta 2. ఇప్పుడు ఈ ఉన్న వాల్యూస్ అన్ని ఒకవైపు, లేని టర్మ్స్ ఒకవైపు తీసుకొచ్చేయండి. అంటే ఇది మైనస్ ఈ సైన్ థీటా 1 రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఈ సైన్ థీటా 1 అవుతుందిరా. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఈ సైన్ థీటా 2 ఉంది. అలాగే ఇది ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం, కానీ ముందు ఈ టర్మ్స్ రాసుకుంటాం మనం. అంటే ఈ ఇంటూ సైన్ థీటా 1 లేదా ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే సైన్ థీటా 1 కాస్ థీటా 2 మైనస్ కాస్ థీటా 1 సైన్ థీటా 2 ఈజ్ ఈక్వల్ టు ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళి ఈ కామన్ తీయండి ఒకసారి, ఈ ఇంటూ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2. క్లియర్గా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ ఫార్ములా ఫామ్ ఉందో చూడండి ఒకసారి. సైన్ ఏ, వెరీ గుడ్, సైన్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉందిరా, సైన్ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2. అగైన్ చూడండి ఇక్కడ రైట్ సైడ్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఉందిరా. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ముందు ఈ లెఫ్ట్ సైడ్ సైన్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 అంటే సైన్ ఏ ఫార్ములా కాబట్టి హాఫ్ యాంగిల్ ఫార్ములా రాద్దాం రా. సైన్ ఏ దట్ ఈస్ ద 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 అంటే 2 సైన్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ఇంటూ కాస్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2. That is equal to E into sin C minus sin D formula. That is 2 cos C plus D by 2 into sin C minus D by 2. That is 2 cos theta 1 plus theta 2 by 2 into sin theta 1 minus theta 2 by 2. So sin of theta 1 minus theta 2 by 2 gets cancelled. అలాగే 2 కూడా cancel రా. ఇక మిగిలేది కేవలం కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 మిగులుతుందిరా. అది మిగిలేదు. సో అది ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అందులో. అంటే ఈ ఇంటూ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ప్రూఫ్ అయిపోయిందిరా. ఇక నెక్స్ట్ మరి సెకండ్ ప్రూఫ్ కావాలి. సెకండ్ ప్రూఫ్ కావాలంటే ఏం చేసుకుంటామంటే మనం అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి. ఈ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2. మరి ఆ సెకండ్ ప్రాబ్లం ఏం చేయమంటున్నారు? ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 రావాలంటున్నారు రా. మరి ఒక్కసారి మీకు ఫస్ట్ ఇయర్ ట్రిగ్నామెట్రీ చెప్పేటప్పుడు చెప్పాను, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఫామ్ ఎక్కడ కనపడినా ఇమ్మీడియట్ గా మనకి ఏం ఐడియా రావాలి? కాంపోనెంట్ అండ్ డివిడెండ్. వెరీ గుడ్, కాంపోనెండో డివిడెండో రావాలి మనకి ఐడియా. అంటే ఇక్కడ ఈ ప్లస్ 1 బయట ఈ బై 1 ఉన్నట్లు, ఇక్కడ ఈ అంటే అర్థం ఈ బై 1 అని. అప్లై కాంపోనెండో డివిడెండో, దేర్ఫోర్ ఈ ప్లస్ 1 బై ఈ మైనస్ 1 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏ ఆపరేషన్ వేసామో రైట్ సైడ్ కూడా అదే. అంటే న్యూమరేటర్ ప్లస్ డెనామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డెనామినేటర్, అదే న్యూమరేటర్ మైనస్ డెనామినేటర్. అంటే ఇక్కడ కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 ప్లస్ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 డివైడెడ్ బై కాస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 బై 2 మైనస్ కాస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2. అగైన్ న్యూమరేటర్ చూడండి రా ఫార్ములా, ఇది కాస్ ఆఫ్ థీటా 1 బై 2 ప్లస్ థీటా 2 బై 2 రాసుకుంటే ఇది కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి రా. ఇక్కడ ఏ ప్లేస్ లో థీటా 1 బై 2, బి ప్లేస్ లో థీటా 2 బై 2. అంటే న్యూమరేటర్ ఈజ్ 2 కాస్ థీటా 1 బై 2 ఇంటూ కాస్ థీటా 2 బై 2, 2 కాస్ థీటా 2 బై 2.
denominator cos of a minus b minus cos of a plus b ra. That is 2 sin a sin b, trigonometry formula lavi. That is 2 sin theta 1 by 2 into sin theta 2 by 2. Then 2 gets cancelled. Cos theta 1 by 2 by sin theta 1 by 2 ante cot theta 1 by 2. This cot theta 2 by 2. So final answer e plus 1 by e minus 1 is equal to cot theta 1 by 2 into cot theta 2 by 2. సో అలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ మనకి. ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఒకటే ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. జస్ట్ 3 minutesలో కంప్లీట్ అవుతుంది అది. Show that the condition for the line Lx plus My plus n equal to 0 to be a normal to the ellipse x square by a square plus y square by b square equal to 1 is a square by L square plus b square by m square is equal to a square minus b square whole square by n square. Very, very important problem in 4 marks IP point of view. అలాగే కండిషన్ కూడా గుర్తుంచుకుంటే మనం ఆబ్జెక్టివ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అంటే వాళ్ళు సపోజ్ 2x plus 3y plus k equal to 0 is a normal to the ellipse, find the value of k అంటారు. మరి అప్పుడు ఈ కండిషన్ గుర్తుంటేనే మనం చేయగలం. ఎందుకంటే మరి అలాంటి ప్రాబ్లమ్స్ పారాబోలాలో చూసాం కదా మనం. ఒక లైన్ నార్మల్ అయితే అన్నోన్ వాల్యూ కనుక్కోమంటాడు, అక్కడ ఈజీగా ఉంటుంది కండిషన్. c ఈక్వల్ టు -2am మైనస్ am క్యూబ్, చాలా ఈజీగా వేసుకుంటాం. అక్కడ కూడా లాస్ట్ ఎక్సైజ్లో, థర్డ్ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం ఇదే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. లాస్ట్ ప్రాబ్లం కాదు, మిడిల్లోనే 6th ప్రాబ్లమ్ 7th ప్రాబ్లం వస్తుంది లాస్ట్ ఎక్సైజ్లో. ద కండిషన్ దట్ ద లైన్ Lx plus My plus n equal to 0 to be a normal to the parabola, కావాలంటే చెక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇదే ప్రాబ్లం మళ్ళీ హైపర్బోలాలో కూడా వస్తుంది. The condition that the line Lx plus My plus n equal to 0 to be a normal to the hyperbola, మళ్ళీ వస్తుంది అదే ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లం మళ్ళీ మనకి సర్కిల్స్లో కూడా ఉంది, గుర్తెచ్చుకోండి. Lx plus My plus n equal to 0 is a normal to the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. అక్కడ సింపుల్ ఒక్క స్టెప్లో అయిపోతుంది సర్కిల్స్లో. బికాజ్ ఇన్ సర్కిల్స్ నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. -g, -fని స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు LG plus MF ఈజ్ ఈక్వల్ టు n అయిపోయింది నార్మల్ కండిషన్. బట్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాలో అంత ఈజీగా రాదు. సో అందుకని కంపల్సరీగా నార్మల్తో కంపేర్ చేసి నార్మల్ కండిషన్. పారాబోలాలో ఎలా చేసామో సిమిలర్ మెథడ్. లెట్ Lx plus My plus n equal to 0 be given normal. Equation of the normal at p theta is ax by cos theta minus by by sin theta equal to a square minus b square. Let it be equation 2. So since equation 1 is normal to the ellipse, but equation 2 is also normal to the ellipse in theta. Now 1 and 2 represents the same line. మరి ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ లో అంటే కాన్స్టెంట్ రైట్ ఈక్వేషన్ 1 కూడా ఇంకా అదే మోడల్లో రాస్తున్నాం. Lx plus My equal to -n రాసాము. నౌ కంపేరింగ్ లైక్ టర్మ్స్, దట్ ఈస్ L by ఇక్కడ x కోఎఫిషియంట్ L, ఇందులో x కోఎఫిషియంట్ a by cos theta is equal to m by -b by sin theta is equal to -n by a square minus b square. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ నుంచి అంటే 3 ఈక్వాలిటీ నుంచి ఆ థీటా ఎలిమినేట్ చేయండి, అదే ఆన్సర్ వస్తుంది. మరి థీటా ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ సైన్ థీటా కాస్ థీటాలు ఉన్నాయి కాబట్టి, సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అని మనకు తెలుసు. సో ఎలిమినేట్ అంటే సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ సపరేట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఈ కాన్స్టెంట్ ఈక్వల్ చేద్దాం. ఈ కాస్ థీటా పైకి వెళ్తుందిరా, ఎల్ కాస్ థీటా బై ఏ ఈజ్ ఈక్వల్ టు m sin theta by -b is equal to or -m sin theta by b equal to -n by a square minus b square. ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ ఈక్వల్ చేసుకొని కాస్ థీటా వాల్యూ రాసుకోవాలిరా. అంటే ఇప్పుడు ఏ న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఎల్ డెనామినేటర్లోకి వస్తుందిరా. అంటే కాస్ థీటా వాల్యూ -NA by
L into a square minus b square. అలాగే sin theta is equal to bn by m into a square minus b square. So we know that cos square theta plus sin square theta equal to 1. So that is మరి cos square theta అంటే ఇక్కడ a square n square by l square into a square minus b square whole square plus sin square theta అంటే b square n square by m square into a square minus b square whole square is equal to 1. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా కామన్ తీయవచ్చు చూడండి. లెఫ్ట్ సైడ్ డెనామినేటర్లో కామన్ వాల్యూ ఉంది. దట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ కామన్ తీసుకుంటే అంటే 1 by a square minus b square ఆర్ n స్క్వేర్ కూడా చేసుకోవచ్చురా. n square, take n square by a square minus b square whole square as common. We get up a square by l square plus b square by m square is equal to 1. ఇప్పుడు ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఈ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్లోకి ఎన్ స్క్వేర్ డెనామినేటర్లోకి వెళ్తుంది. సో దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్. సేమ్ మనకి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇన్ స్లోప్ ఫామ్ రాసి పారాబోలాలో నార్మల్ కండిషన్ ప్రూవ్ చేసినారా లేదా లైన్ ని y ఈక్వల్ mx ప్లస్ ఈ ఫామ్ లోకి మార్చి c ఈక్వల్ టు -2am మైనస్ am క్యూబ్ కండిషన్ యూజ్ చేసుకొని చేసుకుంటాం మనం పారాబోలాలో. ఇక్కడ తీటా సేమ్ హైపర్బోలాలో కూడా అంతే. నార్మల్ అట్ తీటా రాసుకొని ఇచ్చిన లైన్ ని నార్మల్ ని కంపేర్ చేసి ఆ తీటా ఎలిమినేట్ చేస్తే వచ్చేదే రిక్వైర్డ్ కండిషన్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ కూడా మీరు బై హార్ట్ చేసుకోవాలి. నార్మల్ కండిషన్ ఏ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్లో మనకి ఒక లైన్ నార్మల్ అయితే అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. రైట్. సో ఎలిప్స్ ఐపీ కంప్లీట్ అయిపోయిందిరా మనకి.